రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, చైనాతో మనకున్నటువంటి ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో కానీ అరుణాచల్ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి మన సరిహద్దు ఏదైతే ఉందో ఈ సరిహద్దు ప్రాంతంలో రకరకాల గిల్లి కజ్జాలకు చైనా పాల్పడుతుంది. ఏదో ఒక సాకుతో ఈ ప్రాంతం అంతా కూడాను ఉద్రిక్తంగా ఉండేలాగా చేస్తోంది. చిన్న చిన్న మనము ఊహించలేనటువంటి సాకులతోటి చైనా మన భూభాగంలోకి చొరబడేటటువంటి ప్రయత్నం చేస్తోంది. నిజానికి చైనా భారత సరిహద్దు లేదా టిబెట్ భారత సరిహద్దు ఏదైతే ఉందో ఇది పూర్తిగా డిమార్కేటెడ్ బౌండరీ కాదు, నిర్ధారితమైనటువంటి బౌండరీ కాదు. అంటే సరిహద్దు అంటే నీది ఇక్కడి వరకు, నీది ఇక్కడి వరకు, నాది ఆ రకంగా మ్యాప్లో డెలినేట్ చేసి ఆ తరువాత నేల మీద యాక్చువల్గా ఆ పాయింట్స్లో శిలల్ని పాతటం వల్ల ద్వారా లేకపోతే కంచెల్ని పెట్టడం ద్వారా దీని ద్వారా ఒక సరిహద్దు నిర్ధారణ చేయటం అనేది అక్కడ జరగలేదు. చైనా కూడా జరగనివ్వడం లేదు. కాబట్టి సరిహద్దు ఎక్కడి వరకు ఉంది అన్నది భారతదేశానికి ఒక అంచనా ఉంది, చైనాకు ఒక అంచనా ఉంది. ఈ రెండు అంచనాలు క్లాష్ అయినట్లయితే ఈ సరిహద్దు దగ్గర తగాదా జరుగుతుంది. అందుకే దీనిని లైన్ ఆఫ్ కంట్రోల్ అనడానికి బదులు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇప్పుడు చైనా తాజాగా ఎంచుకున్నటువంటి వ్యూహం ఏంటంటే సైనికుల్ని మనుషుల్ని ఈ రకంగా పంపించినట్టయితే భారతదేశం పట్టుకుంటోంది, వాళ్ళని శిక్షిస్తోంది, బందీలుగా ఉంచుతోంది, చాలా దృఢంగా మాట్లాడి వాళ్ళని చాలా బతిమలాడిన తర్వాత కానీ వెనక్కి పంపకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చైనా కొత్త స్ట్రాటజీ అవలంబిస్తోంది. అది ఏమిటంటే ఆ టిబెట్ ప్రాంతంలో యాక్ అనేటటువంటి జంతువులు ఉంటాయి. ఇది మన గేదెలు దున్నపోతుల్ని పోలినటువంటి జంతువు. ఇది వాటిని మన సరిహద్దు దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన భూభాగంలోకి ప్రవేశించేలాగా చేస్తున్నాయి. ఇటీవల ఇటువంటి 40 యాక్లు టిబెట్ వైపు నుంచి మన భూభాగంలోకి వచ్చాయి. స్థానికులు ఇది లద్దాఖ్ యొక్క దక్షిణ భాగాన ఉన్నటువంటి డేమ్చోక్ అనే గ్రామం దగ్గరకు వచ్చాయి. డేమ్చోక్లో ఉన్నటువంటి ప్రజలు వాటిని పట్టుకున్నారు. పట్టుకుని సైన్యానికి చెప్పిన తర్వాత సైన్యము 1-2 రోజులు వాటిని తమ దగ్గర ఉంచుకున్న తర్వాత చైనాని హెచ్చరించి ఆ తర్వాత తిరిగి ఇచ్చేయటం జరిగింది. అంటే ఈ రకంగా యాక్లను పంపిన తర్వాత 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇలా చేసిన తర్వాత ఈ భూభాగం మాదని క్లెయిమ్ చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఈ ఉదాహరణలు చూపించి మా గ్రేజింగ్ జరుగుతోంది, మా ఇక్కడ ఉన్నటువంటి గడ్డి తినేందుకు మా యాకలు వస్తున్నాయని చెప్పడము, ఇదంతా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. డేమ్చోక్ సింధు నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామం అన్నమాట. అంటే ఈ ప్రాంతంలో ఈ రకంగా యాక్లను పంపడం ద్వారా సరిహద్దును అతిక్రమించి రావడం ఇది చైనా యొక్క కొత్త టాక్టిక్. ఇది గత 4-5 సంవత్సరాలుగా చైనా చేస్తుంది. ఎందుకంటే సరిహద్దు నిర్ధారితం కాదు కాబట్టి కొన్నిసార్లు మన జంతువులు అటువైపు వెళ్తూ ఉంటాయి. చైనా ఇప్పుడు వాళ్ళ జంతువుల్ని పంపిస్తోంది. మన జంతువుల్ని వెళ్ళినట్లయితే అవి తిరిగి రావు. కానీ చైనా నుంచి వచ్చినటువంటి వాటిని మన ఒప్పందాల ప్రకారము మనము హెచ్చరించి వదిలేశాము. ప్రభుత్వ లెక్కల ప్రకారము 2019లో ఈ రకంగా 56,000 యాకులు మన భూభాగంలోకి ప్రవేశించాయి. తర్వాత 2021లో గల్వాన్ సంఘటనలు జరిగిన తర్వాత ఇది తగ్గి 28,000కు తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉండే చుషూల్, తారా, న్యోమా, ఫుక్షే, డేమ్చోక్ ఈ ప్రాంతాల్లో పచ్చిగడ్డి లభ్యమవుతుంది. ఇక్కడ ఈ యాకులు మేసేందుకు వస్తుంటాయి. కాబట్టి మనవి చైనా వైపు పోకుండా కాపాడుకోవడంతో పాటు చైనా నుంచి వచ్చేటటువంటి యాకుల్ని కూడా నిరోధించేటటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం చేస్తోంది. అయినప్పటికీ చైనా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది. చైనా ఇంకొక వ్యూహం కూడా అనుసరిస్తుంది. దాని పేరేంటంటే కొత్తగా సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలని నిర్మాణం చేస్తోంది. ఈ గ్రామాల్లో చైనీయుల్ని తీసుకొచ్చి అంటే టిబెట్ ప్రాంతపు టిబెటన్లను తీసుకుని రాకుండా హ్యాన్ చైనీస్ ఎవరైతే మూల చైనీస్ పౌరులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ కొత్త సెటిల్మెంట్స్ తయారు చేసి సరిహద్దుకు 10 కిలోమీటర్లు
సరిహద్దు రేఖకి 15 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి వాళ్ళని ఉంచటము, తద్వారా అక్కడ అన్ని ఫెసిలిటీస్ డెవలప్ చేసిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు సరిహద్దుని ముందుకు జరిపే ప్రయత్నం చేస్తారు. వీటిని వెల్ ఆఫ్ విలేజెస్ అంటే అన్ని సదుపాయాలు ఉన్నటువంటి గ్రామాలు అని అంటారు. చైనీస్ భాషలో వీటి పేరు షియావ్ కాంగ్. ఈ షియావ్ కాంగ్ గ్రామాలను చైనా ఏర్పాటు చేస్తోంది. ఇటు షియావ్ కాంగ్ గ్రామాల ఏర్పాటు, అటు యాక్లను పంపడము, ఈ 2 వ్యూహాల ద్వారా భారత్ని చికాకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. తవాంగ్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రధాన పట్టణం. దీనికి 15 కిలోమీటర్లు దాటితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వస్తుంది. అక్కడ 30 ఇటువంటి షియావ్ కాంగ్ గ్రామాలు ఏర్పాటైనాయి. అదేవిధంగా టులుంగ్లా ప్రాంతంలో 25 గ్రామాలు ఏర్పడ్డాయి. చుమార్ ఏదైతే ఉందో, చుమార్ అంటే ఇది లద్దాఖ్ ప్రాంతంలో ఉంటుంది. చైనా లద్దాఖ్ అక్సాయ్ చిన్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ 8 గ్రామాలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామాల ద్వారా ఇక్కడ ఈ జనాభా నెమ్మదిగా ముందుకు రావడము, ఈ రకంగా సరిహద్దు రేఖని ముందుకు జరిపి తన క్లెయిమ్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. భారత సైన్యము, భారత ప్రభుత్వం దీనికి ధీటైనటువంటి జవాబిస్తోంది. కానీ చైనా ఏదో ఒక పద్ధతి ద్వారా భారతదేశాన్ని చికాకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనిలో చిట్ట చివరికి జంతువుల్ని కూడా ఉపయోగించుకుంటుంది. గుర్తుండే ఉంటుంది, అరుణాచల్లోని యాంగ్జే ప్రాంతంలో చైనా సైనికులు చొరబాటు చేసి వచ్చారు. మన భారత సైనికులు ముందుగానే దాని రాకడను పసిగట్టి వాళ్ళని చావచితకబాది వెనక్కి పంపించేశారు. ఇది జరిగిన తర్వాత చైనాతో చర్చలు జరిగినప్పుడు చైనా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు నాచును కలెక్ట్ చేయడానికి వచ్చారు. బండరాళ్ళ మీద, మంచుగడ్డల మీద పెరిగినటువంటి నాచును కలెక్ట్ చేయడానికి వచ్చారు. మీకు నాచు ఎందుకు అని అడిగితే, ఈ నాచు మందులు తయారు చేస్తే పురుషత్వం పెరుగుతుంది కాబట్టి ఈ నాచుని మేము కలెక్ట్ చేస్తున్నాము, పొరపాటున వచ్చామని చెప్పారు. కాబట్టి ఏదో ఒక సాకుతో సరిహద్దుని వివాదాస్పదంగా ఉంచేటటువంటి ప్రయత్నము చైనా చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.